హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు బయటికెళ్ళి చూసానండి. బయట సన్ అదిరిపోయింది. అందులో ఈరోజు సండే. వెంటనే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను బయటికెటైనా వెళ్దామని. సో, తనేమన్నాడంటే బీచ్‌కి వెళ్దాం అన్నాడు. సరే బీచ్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్దాం బావుంటది. అంటే నేను ఓకే అన్నాను. జనరల్‌గా నేనేమనుకున్నానంటే అరౌండ్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళిపోవచ్చులే హ్యాపీగా అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే బీచ్ నేనున్న ప్లేస్ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ వచ్చింది. సో, నాకు తెలీదు కదా! నేనేదో కమిట్ అయిపోయాను. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. వెళ్తూ ఉన్నాను, తొక్కుతూ ఉన్నాను, వస్తూనే ఉంది. కానీ దట్ వాస్ సచ్ ఎ లవ్లీ ఎక్స్‌పీరియన్స్ అండి. మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆల్మోస్ట్ సిటీ అంతా చూసేసాను నేను సైక్లింగ్ తొక్కుంటా. కానీ సైకిల్ తొక్కేటప్పుడు లొకేషన్స్ చూసేటప్పుడు బానే అనిపించింది. ఆ నెక్స్ట్ డే రోజు మాత్రం నొప్పులు అదిరిపోయాయి. కాళ్ళు, ఒళ్ళు అన్నీ నొప్పులే. బట్ సైకిల్ తొక్కుతూ ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేసినప్పుడు నాకు చాలా మెమరీస్ గుర్తుకొచ్చాయండి. చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కాం కదా! చిన్నప్పుడు సైక్లింగ్ ఎలా చేసేవాళ్ళం? జనరల్‌గా మనం చిన్నప్పుడు మరి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక 1 రూపీకి 1 అవర్ సైకిల్ ఇచ్చేవాళ్ళండి రెంట్‌కి. అదంతా ఊరంతా తిరిగేసేవాళ్ళం ఆ సైకిల్ తొక్కుంటా. సో, ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఏ ఏ లొకేషన్ చూసినా ఒక పెయింటింగ్ లాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, బీచ్‌కెళ్ళిన తర్వాత అక్కడ అరౌండ్ మా ఈ లొకేషన్‌లో వచ్చి 3 బీచ్‌లున్నాయి. ఆ 3 బీచ్‌లు కవర్ చేసాం. సూపరున్నాయండి బీచ్‌లు మాత్రం చాలా క్లీన్‌గా ఉంది. సో, ఈ నేనున్న లొకేషన్ జస్ట్ కోస్టల్ మెడిటేరియన్ సీకి దగ్గరలో ఉంటుంది. అండ్ బీచ్‌లు కూడా చాలా చాలా మంచి బీచెస్ ఉన్నాయి. చాలా క్లీన్‌గా అనిపించింది. అక్కడ బీచ్ దగ్గర స్టోన్స్ గానీ, అవన్నీ గానీ చాలా కలెక్షన్స్ చేశాను. చాలా చాలా బావున్నాయి. సో, తర్వాత ఇక మెల్లగా అక్కడక్కడ కొన్ని పార్టీస్ జరుగుతున్నాయి. వాళ్ళతో ఫోటో షూట్స్ అవన్నీ దిగి ఓవరాల్‌గా ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసేసి, మంచిగా ఫ్రెష్ ఎయిర్‌ని ఇన్‌హేల్ చేసి, స్ట్రెస్‌నంతా వదిలేసి, ఆ రోజు సండేని అలా కంప్లీట్ చేశాను. ఓకే అండి. నెక్స్ట్ టైమ్ మరొక మంచి వీడియోతో వస్తాను. థాంక్ యూ. బాయ్.